మీద చేయి వేస్తే ఆ మనిషికి ఆ రోజే ఆఖరి రోజు అవుతుంది అని. ఆ రోజు ఆఖరి రోజు కావటంలే వాళ్ళని ఆందోళన ఎక్కిస్తున్నారు. ఈరోజు ఎవడైతే తప్పు చేశాడో తప్పు చేసినటువంటి వ్యక్తిని ఆరో ముద్దాయిగా పెట్టి బాధితుల్ని నిందితులుగా చేర్చి ఆ బాధితుల్ని బెదిరిస్తా మీరు ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ చేసుకోకపోతే ఆ బిడ్డ మీద ఇచ్చేస్తా ఉన్నారు. రేపు వీటి మీద తిరిగి విచారణ జరగదా? ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే ఈరోజు ఈ ఎమ్మెల్యే మాటలు ఇంకొకరు మాట్లాడినాడు, రేపు ఎమ్మెల్యే 5 సంవత్సరాల తర్వాత కనపడ్డు ఉండడు, కొత్త ఎమ్మెల్యే వస్తాడు. ఎవరు వచ్చినా సరే బాధితులకు సంబంధించి న్యాయం జరిగేటువంటి విషయంలో దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన ఎంఆర్ఓను వదిలిపెడతామా? లేదా ఈరోజు అక్కడ కూర్చొని ఎవరైతే మీరు మధ్యస్థం చేసుకోవాల్సిందేనని చెప్పి స్వయం హస్తాలతో రాసి ఈరోజు వాళ్ళ దగ్గర ఇచ్చినటువంటి ఆ పోలీసు వాళ్ళని వదిలిపెడతామా? ఎవరిని వదిలిపెట్టాం? మీరు అందరూ అనుకుంటున్నారేమో ఇప్పుడు ఆ రోజు ఆ కుటుంబం భరించిన దానికన్నా 100 రెట్లు మీ కుటుంబాలు బాధపడతాయి. రేపు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మీ డైరీ ఉంటే మీరు ఈరోజు నేను ఈ చెట్టు కింద చెప్పి మాట్లాడేసిపోతున్నా. 29వ తేదీ గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, ఎవరైతే ఆ ఎరుకల మహిళకు సంబంధించినటువంటి వ్యవస్థలను చేసినటువంటి కేసుల్లో మీరు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించారో అటు పోలీసు వాళ్ళు కానీ ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ మీరు రోజు పెట్టుకోండి. అంతకంత 10 రెట్లు మీరు ఇబ్బంది పడకపోతే అప్పుడు చూడండి. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వెంటనే మాతో మాట్లాడాడు, వాకప్ చేశాడు, ఏం జరిగిందని అడిగాడు, వివరాలు తెలుసుకున్నాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో కలిసి వెళ్ళమన్నాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం వెళ్ళాం, కలిసాం, మా కుటుంబానికి ధైర్యం చెప్పాం, అండగా ఉంటామని చెప్పాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మేమేదో స్వగాలి ప్రీతిలాగా లేనప్పుడు రాజకీయాలు కొడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టేటువంటి వ్యక్తులం కాదు. మాకు పవన్ కళ్యాణ్కి జనసేనకి చాలా తేడా ఉంది. మేము ఏదైతే ఈరోజు ఈ కేసును టేకప్ చేసామో వాళ్ళకి వెళ్ళి చెప్పాము, 100కి 100 రూపాయలు ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పోరాడతాం తప్ప మరొక విధంగా పోరాడడం వేరే. ఈరోజు రాజకీయం కోసం మాట్లాడడం లే, రాజకీయ అవసరాలు లేవు, ఈరోజు ఎన్నికలు లేవు. 3 సంవత్సరాలు జరిగేటువంటి ఎన్నికల కోసం ఈ రోజు నుంచే ఉండాలి కాదు. కానీ ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఒక మహిళకి అన్యాయం జరిగితే మాజీ ప్రజాప్రతినిధిగా తనకు బాధ్యత ఉందని చెప్పి ఈరోజు మమ్మల్ని అందరిని ఆహ్వానించి తీసుకొచ్చాడు ప్రతాప్ రెడ్డి గారు.